రెండు ఈ రెండు ఇల్లు కలిపి ఉంటే మొన్న వాళ్ళు వచ్చి ఇల్లు రాసుకోవడానికి వచ్చారు. ఆధార్ కార్డు, ఇంటి పన్ను కాగితం ఉంటేనే ఇస్తాం ఇల్లు, లేకపోతే లేదన్నారు. ఇప్పుడు రెండు గదులలో రెండు కుటుంబాలను కాపురాలు చేస్తున్నాము. ఒక్క గదికే రాశారు, రెండో గదికి రాయమన్నారు, వెళ్ళిపోయారు. మళ్ళీ వస్తామన్నారు, వాళ్ళు ఏం రాలేదు. మరి ఒక కుటుంబానికి ఇస్తే రెండు కుటుంబాలకు లేచిపోతామేనగా, రోడ్డు పడతామా? ఆ కాడికి ఇంక తీసేసే బదులు ఇంకెందుకు ఇష్టం ఇస్తే పోయిద్దిగా. అయ్యి మా సమస్యలు మాకు ఇల్లు ఒకటి ఇస్తే మాకు మేము చెప్పుకుంటాం, పలానా అతను ఇచ్చాడు, లోకేష్ వచ్చి వాగ్దానం చేశాడు, అదే ప్రకారం మాకు చేస్తే మేమందరం ఆయనకి మంచిగా చూసుకుంటాం. ఆయన్ని మరి అంతే కదండి. ఇప్పుడు ఎవరైనా శుభ్రం చేశారంటే వాళ్ళని ఎన్నుకుంటాం, కానీ బాగా చేసే వాళ్ళని ఎన్నుకుంటాం, కానీ వేరే వాళ్ళని ఏమి ఎన్నుకోక మేము. అది ఇదంతా ఒడ్డు కాలనీ, రైల్వే స్థలాలు. కొంతమందికి ఇల్లు కొంతమందికి రాశారు, కొంతమందికి రాయలేదు. వాళ్ళు ఇల్లు రాశారు, వాళ్ళు రాలేదని వాళ్ళు నిరాశపడుతున్నారు. అది విషయం జరిగింది. అందరికి ఇస్తే మరి అందరం సాధించాం కదండి.